అండి, అందరికీ నమస్తే. నేను మీ డైటీషియన్ నవ్య మాట్లాడుతున్నాను. ఈరోజు ఇంకో హెల్తీ టిప్తో మీ ముందుకు వచ్చాను. అయితే ఈ సీజన్లో, సమ్మర్ సీజన్లో చిన్నపిల్లలు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే చికెన్ పాక్స్. ఆటలమ్మ అని పిలుస్తాము, అట్లాగే మనం అమ్మవారు అని కూడా పిలుస్తాం. అయితే ఈ సమ్మర్ సీజన్లో ఏంటంటే చిన్నపిల్లలు ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారు. అయితే మనకి ఇది 15 డేస్ దాకా లైఫ్ స్పాన్ లాగా ఉండిద్ది. 15 డేస్ తర్వాత తగ్గిపోయింది. అయితే ఇవి ఎలా వస్తాయి అంటే చిన్న కురుపులాగా వస్తాయి, రెడ్ కలర్లో ఉంటే అవి లోపల నీరు పట్టేసింది. మనకి పింపుల్స్ ఎలా ఫామ్ అవుతాయో మన ఫేస్ మీద లోపల మనకి ఎల్లో కలర్ పస్ ఫామ్ అయింది. ఇది అమ్మవారు ఏంటంటే లోపల వాటర్ వైట్ కలర్లో బొబ్బ పొక్కు అనేది ఫామ్ అయింది. అయితే దీనికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఈ అమ్మవారు వచ్చే 3 డేస్ బిఫోర్ మనకి ఎలా అనిపించింది అంటే ఫీవర్ రావడము, విపరీతమైన తలనొప్పి రావడము, కాళ్ళు చేతులు లాగేయడము, అలాగే తలనొప్పి రావడము, అలాగే గొంతు నొప్పి రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే మనకి అమ్మవారు పోసిందని ఎలా తెలిసిందంటే చిన్న చిన్న పొక్కులు రావడం. అవి ఎక్కడొస్తాయి అంటే మన మొహం మీద కానీ, మన చెస్ట్ దగ్గర కానీ, లేక పొట్ట దగ్గర కానీ, కాళ్ళు చేతుల మీద కానీ మనం ఇవన్నీ చూస్తాం. అయితే ఇవి వచ్చినప్పుడు ఏంటంటే మనకి బాడీ అంతా ఇచ్చింగ్ వచ్చేసింది, దురద వచ్చేసింది. అవి ఎలా ఫామ్ అవుతాయి అంటే రెడ్ కలర్, ఎరుపు రంగులో ఫామ్ అవుతాయి ఆ పొక్కులు అనేవి. ఫస్ట్ నార్మల్గా ఫామ్ అయ్యి తర్వాత నీటి పొక్కులాగా ఫామ్ అయ్యింది. తర్వాత వాటికి అవే వెండిపోతాయి. అయితే మీరు ఏం చేయాలంటే దీనికి ఒక సొల్యూషన్ ఉందంటే దీనికి మనం వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. MMPR అనే వ్యాక్సిన్ ఉంది. ఈ వ్యాక్సిన్ 2 డోసెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి 15 months లోపు వేయించుకోవాలి, ఇంకోటి వచ్చేసి 4 to 6 years వాళ్ళు వేయించుకోవాలి. ఈ డోసెస్ వేయించుకోవడం వల్ల వాళ్ళకి చికెన్ పాక్స్ అనేవి రాకుండా వచ్చినా కానీ త్వరగా క్యూర్ అయిపోతాయి. అయితే ఇది ఎలా క్యూర్ చేసుకోవాలంటే 12 years లోపు ఉన్న వాళ్ళకైతే మ్యాక్సిమం త్వరగా తగ్గిపోయింది, ఏం మెడిసిన్ యూజ్ చేయకుండా. అదే 12 years అబోవ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే డాక్టర్స్ కొన్ని మెడిసిన్స్ అనేవి మనకి రికమెండ్ చేస్తారు. ఆ మెడిసిన్ యూజ్ చేయడం వల్ల మనకి ఈజీగా తగ్గిపోయింది. అమ్మవారు వచ్చినప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటే మనం సపరేట్గా ఒక రూమ్లో ఉండాలి. ఎందుకంటే సపరేట్గా ఎందుకు రూమ్లో ఉండాలంటే మనం అందరి మధ్యలోకి వెళ్తే మనం తుమ్మినా కానీ తగ్గినా కానీ అవి మనము ఆ బొబ్బను అనేది చితికినప్పుడు ఆ వాటర్ ఫామ్ ఎవరైనా టచ్ చేసినా కానీ ఈ అమ్మవారు అనేది పక్క వాళ్ళకి సోకిద్ది. అందుకనే మనం సపరేట్గా ఒక రూమ్లో ఉండాలి. అలాగే రెస్ట్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అలాగే మనము స్పైసీ ఫుడ్స్, బయట ఫుడ్, నాన్ వెజ్ అలాంటివి అవాయిడ్ చేసేయాలి. ఈ అమ్మవారు వచ్చినప్పుడు మాత్రం ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోవాలి, బాడీని ఎక్కువగా హైడ్రేట్గా ఉంచుకోవాలి. అయితే ఈ కొన్ని ప్రికాషన్స్ తీసుకొని హైజీన్గా ఉంటే హెల్తీగా ఉంటారు. ఇప్పుడు ఫ్రూట్స్, బనానా ఇవన్నీ తీసుకోవాలి. మ్యాక్సిమం అసలు మీరు నాన్ వెజ్ మాత్రం 2 months దాకా మాత్రం తీసుకోకూడదు. ఇవి వచ్చినప్పుడు ఏంటంటే చాలా మందికి ఇచ్చింగ్ వచ్చేసి మనం నెయిల్స్తో గీరుతూ ఉంటాం. అందుకని మీరు నెయిల్స్ అనేవి ఇది వచ్చినప్పుడు నెయిల్స్ అనేది కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనము అవి ఇచ్చింగ్ వచ్చినప్పుడు గీరుకుంటడం వల్ల ఏంటంటే మనకి ఆ బొబ్బ అనేది పగిలిపోయి నీరంతా బయటకు వచ్చేసి మనకి ఏంటంటే మచ్చల్లాగా ఫామ్ అయ్యి హోల్స్ లాగా ఫామ్ అవుతాయి. అందుకని మీరు నెయిల్స్ అనేవి కట్ చేసుకొని ఇలా కొన్ని ప్రికాషన్స్ ఫాలో అయ్యి మీరు హైజీన్గా ఉంటే మీరు 15 daysలో క్యూర్ అయిపోతారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.